చూడు దుర్గా, నేనిప్పుడు పెద్దింటి కోడలనయ్యాను. కానీ నేనొచ్చింది పెద్ద పేద కుటుంబం నుంచే. నేను పేదింటి అమ్మాయినే. కరెక్ట్గా చెప్పావు ఉషా. ఇప్పటికైనా ఈ ఇంట్లో నీ స్థాయి ఏంటో, నీ స్థానం ఎక్కడో బాగా గుర్తించినట్టున్నావు. అంత వెటకారాలు ఎందుకక్క? మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది చెప్పు. ఇలాంటి ఇళ్లల్లో, ఇంత పెద్ద కుటుంబాల్లో ఏ పని చేయడానికి వాళ్ళు సపరేట్గా ఉంటారు. ఆ పనులు చేసే వాళ్ళకి ఒక స్థాయి అంటూ ఉంటుంది. మా స్థాయి వాళ్ళు వాళ్ళ పనుల్లోకి తల దూర్చరు. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో, నువ్వే స్థాయికి చెందిందానివో. అక్క, మన స్థానం ఎక్కడికి మారినా, మన స్థాయి ఎంత ఎత్తుకెదిగినా చేత్తోనే తింటాం. స్థాయి పెరిగింది కదా అని అరికాళ్లతో ముద్దలు చేసి తినం కదా. కాలినడకన నడిచేవాడైనా, విమానంలో తిరిగేవాడైనా ఒంటికి కట్టేది బట్టే, తినేది అన్నమే. డబ్బుంది కదా అని బంగారం కట్టుకోడు, వజ్రాలను భోజనంగా తినడు. ఏమైందక్క? హఠాత్తుగా మాట పడిపోయింది. కొంపదీసి నువ్వు అలాగే చేస్తావా ఏంటి? ఏంటి తమాషాలు చూస్తున్నారా? పని చూసుకోండి. అసలు నా ముందు నిలబడ్డానికి కూడా అర్హత లేని దానివి నీతో మాట్లాడాను చూడు. నన్ను నేను అనుకోవాలి. సరే మరి, తీరిగ్గా వెళ్ళి కూర్చుని రాత్రంతా నీతో నువ్వే మాట్లాడుకో. ఇంతకీ కిచెన్ మొహమే చూడని నువ్వు హఠాత్తుగా కిచెన్ వైపుకి వచ్చావెందుకో? ఈ పొగరు ఇంకా ఎక్కువ రోజుల్లో ఉండదనే విషయం నీతో చెప్దామని. బై ద వే, కంగ్రాచులేషన్స్. నీకు త్వరలో ట్రాన్స్ఫర్ అవ్వబోతుంది. ట్రాన్స్ఫరా? అవును. ఇకపై నువ్వు అత్తగారితో మాటలు పడాల్సిన అవసరమూ లేదు, తోటి కూడలతో పోట్లాడాల్సిన అవసరమూ లేదు. ఇంత పెద్దింట్లో ఈ మనుషుల స్థాయికి సమానంగా బ్రతకడానికి ఇబ్బంది పడాల్సిన అవసరమూ లేదు. నీకిష్టం వచ్చిన చోట బ్రతకచ్చు, నీకిష్టం వచ్చినట్టు బ్రతకచ్చు. అంత ఫ్రీడమ్ నీకు దొరకబోతుంది. ఆల్ ది బెస్ట్. నిన్ను కన్న పెద్ద మనిషి ఈయనేనా? మాయ మాటలు చెప్పి మీ కూతుర్ని నా కొడుక్కి అంటగట్టలేదా? ఏవండి, రవి ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేయలేకపోయారా? ఆఫీస్ దూరం కదా, వస్తాడులే. అదిగో మాటలోనే వచ్చేశాడు. ఏరా, ఇంత లేట్ అయింది? ఏం లేదమ్మా, బస్ కొంచెం లేట్ అయిందంతే. అవునా, నిన్న చెల్లి దగ్గరికి వెళ్ళారు కదా, అక్కడ సంగతులు చెప్పలేదు. ఇంతకీ ఉష ఎలా ఉంది? మీరిచ్చిన వజ్రం మా కిరీటాల్లో మెరవనవసరం లేదు. వచ్చిన దారినే మీ కూతుర్ని కూడా తీసుకుని వెళ్తే మాకదే మీరు చేసే కొండంత సాయం. నాన్న మిమ్మల్ని, ఉష ఎలా ఉంది? బాగానే ఉందిరా. ఇంతకీ బావ సంగతి ఏంటి నాన్న? మా ఆఫీస్లో అనుకున్న మాటలు నిజం కాదు కదా? బావగారికి మాతి స్థిమితం అలాంటివేం లేవు కదా? జనాలకి ఇంత విషయం తెలిస్తే దాన్ని అంత సాగదీస్తారా. అందుకే వాళ్ళ మాటలు ఎక్కడ విన్నామో అక్కడే వదిలేయాలి. అయితే బావగారు బాగున్నారుగా? నిక్షేపంగా ఉన్నాడు. తన గురించి మనం అంత బాధపడాల్సిన అవసరం లేదు. అవునరా, నేను కూడా ఆ ఇంట్లో అల్లుడు గారి పరిస్థితి ఎలా ఉందో, కూతురు ఎంత దిగులుగా ఉందోనని తెగ కంగారు పడిపోయాను. మీ నాన్న అక్కడికెళ్ళి ఉషను చూసొచ్చాకే నా మనసు కాస్త కుదుట పడింది. టెన్షన్ అంతా నీ వల్లే అమ్మా.
బియ్యపు గింజని భూతద్దంలో చూసి భూగోళం అనుకుంటావు. అబ్బబ్బబ్బా ఆపరా, ఏమైతేనేం అక్కడ నా కూతురు క్షేమంగా ఉంది. పద భోంచేద్దు గాని. పద. అబద్ధం చెప్పడం తప్పు అని నా విద్యార్థులకు నేను నేర్పించేవాడిని. అలాంటిది మీకింత పెద్ద అబద్ధం చెప్తున్నాను. ఆ అబద్ధంతో ఇంత దారుణంగా మోసం చేస్తున్నాను. నా టీచర్ వృత్తికి నేను ద్రోహం చేస్తున్నాను, లేక నా తండ్రి పదవికి నేను న్యాయం చేస్తున్నాను, నాకేం అర్థం కావట్లేదు. ఈ టైంలో తేజ ఫోన్ చేస్తున్నాడేంటి? హలో. హలో ప్రసాద్, ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నానురా. నువ్వు నీ కూతురు నెత్తి మీద పిడుగు పడుతున్నా నిదానంగా ఎలా ఉండగలుగుతున్నారా? అది మేము ఉండే విధానంలోనూ బ్రతికే పద్ధతిలోనూ వచ్చేస్తుందిరా. కొత్తగా తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయినా ఇప్పుడు మా నిదానం గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వు మా ఇంటికొచ్చినప్పుడు నీకు జరిగిన అవమానం గురించి ఇప్పటి వరకు నాకు చెప్పుకోలేదు. నువ్వెంత బాధపడ్డావో నాకు చెప్పుకోవాలని కూడా నీకు అనిపించలేదు. మనసులోనే దాచుకున్నావు. కానీ స్నేహితుడు చెప్పుకోవాలనే ఆలోచన నీకు రాలేదు, అవునా? అది చెప్పడం వల్ల ప్రయోజనం లేనప్పుడు చెప్పడం ఎందుకురా? ఇదేరా, ఇదే నీలో నాకు నచ్చేది. నాకు ఎక్కడ ఎలా ఉండాలో బాగా తెలుసు. ఇప్పుడు దాని గురించి నువ్వు ప్రశంసించాల్సిన అవసరం లేదురా. ఏదైతేనే జరిగిన దానికి క్షమాపణ చెప్దామంటే క్షమాపణ చెప్పి నన్ను కించపరుస్తావా అని నువ్వెక్కడ అడుగుతావు అని నీకు క్షమాపణ చెప్పడం లేదు. కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ఏంట్రా అది? నువ్వు ఒక వజ్రానికి అన్నావురా. ఆ వజ్రానికి సాన పెట్టి నా ఇంటికి కోడలుగా పంపించావు. ఏంట్రా కోడల్ని అంత హఠాత్తుగా పొగిడేస్తున్నావు? ఉషని ఎంత పొగిడినా తక్కువేరా. ఇక్కడున్న పరిస్థితులకి తను సంతోషంగా లేదేమో అనిపించింది. నువ్వంత అవమానం ఎదుర్కొన్నాక తను ఇంకెంత కుమిలిపోతుందని బాధ అనిపించింది. అందుకే కొన్నాళ్ల పాటు పుట్టింటికి వెళ్ళమ్మా అంటే దానికి నీ కూతురు ఏం సమాధానం చెప్పిందో తెలుసా? నా భర్తని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి నేనెక్కడికి వెళ్ళిపోతాను? తన బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నాకు లేదా? సంతోషమైన సమస్యలైన నా భర్తతోనే, ఆయన ఉన్న చోటే నాకు లోకం అనుకుంటున్నాను. ఆయనతోనే ఇకపై నా ప్రపంచం అనుకుంటున్నాను. అలాంటి అమ్మాయి భారీగా రావటం కిరణ్ అదృష్టం. అలాంటి అమ్మాయి కోడలేగా రావటం మా ఇంటి అదృష్టం. ఏమోరా, దానికి కూడా ఆ అదృష్టం తగిలితే బాగుండు. దాని జీవితం కూడా కాస్త అందంగా మారితే బాగుండు. నువ్వేం దిగులు పడకరా. నీ కూతురు నువ్వు అనుకున్న దానికంటే సమర్థవంతురాలే. తన జీవితాన్ని తనే చక్కబెట్టుకోగలదు. తన భర్తనే ఒక దారికి తెచ్చుకోగలదు. ఇంకా చెప్పాలంటే తన భర్తనే కాదు, నా భార్యను కూడా ఒక దారిలో పెట్టగలదు. ఆ నమ్మకం నాకుంది. నువ్వు కూడా అదే నమ్మకంతో ఉండు. తను ఏమైపోతుందో ఎలా ఉంటుందో అనే దిగులు మాత్రం మనసులో పెట్టుకోకు. అర్థమైందా? సరేరా. సరే, ఉంటాను.